Hi guys, welcome. Welcome to our today Instagram class. Let's play with Instagram marketing. ఓకే, ఈరోజు ప్రజెంట్ ఉన్న ఏఐ వరల్డ్ అవ్వచ్చు, సోషల్ మీడియా వరల్డ్లో ఇన్స్టాగ్రామ్ అనేది క్రూషియల్ రోల్ పోషిస్తుంది చాలా బిజినెస్లకి. ఓకే, ఒక బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేయాలి, లీడ్స్ కావాలి, లేదా బ్రాండ్ ప్రమోషన్ కావాలి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అవనియండి, ఏ సర్వీస్ అవనియండి, ఏ ప్రోడక్ట్ అవనియండి, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనేది ఈ రోజుల్లో క్రూషియల్ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఫేస్బుక్ లేని వాళ్ళు ఉంటారు, కానీ ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు అంటే ఎవరు లేరు ఇప్పుడున్న జనరేషన్లో. సో ఒక స్టూడెంట్స్ని టార్గెట్ చేయాలన్నా, హౌస్ వైఫ్ని టార్గెట్ చేయాలన్నా, ఇలా ఏ బిజినెస్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్లు టార్గెట్ చేయాలన్నా, ఏదైనా టార్గెట్ చేయాలన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది పోషిస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ ఏఐ వరల్డ్లో. సో మనకి ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి మనం చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని రకాల పోస్టులు ఉంటాయంటే, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అంటే 1080 ఇంటూ సైజ్ పోస్ట్ ఉంటుంది, స్టోరీస్ పోస్ట్ చేయొచ్చు, రీల్స్ పోస్ట్ చేయొచ్చు, లైవ్ ఇవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ లైవ్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వీడియోస్ క్రియేషన్. ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, ఎలా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి క్రియేట్ వీడియోస్. మనం రీల్స్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ మనం ఏ కేటగిరీలో రీల్స్ చేయాలనుకుంటున్నాం అనేది డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఒకటే సెలెక్ట్ నీస్, అంటే మీరు ఏ కేటగిరీలో అయితే మీరు పర్ఫెక్ట్గా రీల్స్ చేయగలుగుతారో ఆ కేటగిరీలో మాత్రమే రీల్స్ చేయాలి మీరు. ఓకేనా, మీరు అందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైనింగ్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్ అనుకుంటే ఏదైనా ఒక దాని గురించి ట్రైనింగ్ ఇస్తుంటాను. సో లేదు నేను వంట చేయడంలో బాగా వంట చేయగలను, వంట ఐటమ్స్ ఏమైనా బాగా చేయగలను అనేటప్పుడు దానికోసం రీల్స్ చేస్తుంటాను. లేదు నాకు డ్యాన్స్ బాగా వచ్చా అన్నప్పుడు డ్యాన్స్ రిలేటెడ్ చేస్తుంటాను. కామెడీ పండించగలను అనేటప్పుడు కామెడీ రిలేటెడ్ చేస్తుంటాను నేను. సో ఇలా ఏదైనా సరే ఫస్ట్ నువ్వు ఏ కేటగిరీలో అయితే రీల్స్ తయారు చేయాలనుకుంటున్నావో ఆ కేటగిరీని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్గా కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ కేటగిరీస్ అనుకోండి, ఒక్కొక్క కేటగిరీస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. మల్టిపుల్ కేటగిరీస్ ఒకే దాంట్లో చేయాలంటే మనకు కొద్దిగా కష్టం అవుతుంది, చేయలేం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏ కేటగిరీ రీల్స్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కంటెంట్ ప్లానింగ్. మనం చాట్ జీపీటీ కానీ, కాపీ మ్యాటిక్ కానీ, రైటర్ కానీ, ఓకే, కాపీ.ఏఐ అని కానీ, ఇలా బింగ్ ఏఐ ఉంది కదా, ఈ ఏఐ టూల్స్ అన్ని యూజ్ చేసి కంటెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి మనం. అంటే ప్రాపర్గా కంటెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వీడియోస్కి వచ్చేసరికి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ని అక్కడ మనం పెట్టుకోవచ్చు రీల్స్ రూపంలో. ఓకే, టైప్స్ ఆఫ్ వీడియోస్ ఏమేమి వస్తాయి అనేది ముందు చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ ఖచ్చితంగా మీకు రావాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీరు చేయాలంటే ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ అనేది ఆల్రెడీ కాన్వాలో ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలనేది మనం చూసాం మనం. ఓకేనా, నెక్స్ట్ వైరల్ స్ట్రాటజీస్. మన రీల్ వైరల్ అవ్వాలి అంటే కొన్ని స్ట్రాటజీస్ని మనం ఫాలో అవ్వాలి. అంటే మనం ఏదో షూట్ చేస్తాము, డబ్బింగ్ చెప్పేసాము, లేకపోతే మనం ఏదైనా కాన్సెప్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేసాము, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తామంటే మనకు వ్యూస్ రావు. అర్థమైందా, మనకు వ్యూస్ రావాలి అంటే వైరల్ అవ్వాలి అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ అల్గారిథంని క్రాక్ చేయాలి మనం. అర్థమైందా, ఇన్స్టాగ్రామ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, దానికోసం మీరు ఇనీషియల్గా పోస్ట్ చేసేటప్పుడు ఏదైతే రీల్స్ పోస్ట్ చేస్తుంటారో ఆ పోస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. హ్యాష్ ట్యాగ్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి మనం. ఓకే, హ్యాష్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మనం చూద్దాం పోస్ట్ చేసేటప్పుడు. నెక్స్ట్ పోస్ట్ టైమింగ్. ఏ టైంలో మీరు పోస్ట్ చేస్తున్నారు, ఏ కేటగిరీ పోస్ట్ ఏ టైంలో పోస్ట్ చేస్తున్నారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది మీది వైరల్ అవ్వాలా కాదనేది. అంటే మీ టైమింగ్ని బట్టి కూడా అది వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ట్రెండింగ్ మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల ప్రజెంట్ ట్రెండింగ్లో ఏదైతే మ్యూజిక్ ఉందో ఆ మ్యూజిక్ యూజ్ చేస్తూ మీరు రీల్స్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో కూడా ట్రెండింగ్లోకి వచ్చేస్తుంటుంది. అదేవిధంగా ట్రెండింగ్ టాపిక్, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రెండింగ్ టాపిక్స్ ఏముంటాయో వాటి మీద రీల్స్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వైరల్ అవుతుంటారు మీకు. ఓకేనా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నప్పుడు వైరల్ అవుతుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియో అప్లోడ్ చేయగానే ఒక 10 వ్యూస్ వచ్చాయనుకోండి, 10 వ్యూస్లో కూడా ఒక 5 లేకపోతే 2 లైక్ చేశారనుకోండి, ఓకే ఈ కంటెంట్ బాగుందని చెప్పి ఇన్స్టాగ్రామ్ అల్గారిథం ఫైండ్ అవుట్ చేసి 10 మెంబర్స్లో కూడా 5 మెంబర్స్ లైక్ చేశారంటే ఇది బాగుందని ఇంకొక 50 మందికి రీచ్ చేస్తుంది. 50 మందిలో ఒక 10-20 మంది లైక్ చేశారనుకోండి, ఇంకో 100 మందికి రీచ్ చేస్తుంది. అలా 1000 మందికి, 2000 మందికి, 3000 మందికి, అలా 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ కూడా వస్తుంటాయి. ఎందుకు, నెంబర్ ఆఫ్ లైక్స్ పెరుగుతున్న కొలది కంటెంట్ ప్రాపర్గా ఉందని చెప్పి. సో డిఫరెంట్ పీపుల్కి మీ వీడియోని సజెస్ట్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ అల్గారిథం అనేది. సో
మీరు వైరల్ అవ్వాలంటే ట్రెండింగ్ టాపిక్, ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ అనేది ట్రెండింగ్ టాపిక్, లేదంటే ఐపీఎల్ మ్యాచెస్ ట్రెండింగ్ టాపిక్, ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటారు అన్నమాట ట్రెండింగ్ టాపిక్లో ఉండేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అట్రాక్టివ్ యాంబియన్స్. మీరు రీల్ షూట్ చేసేటప్పుడు మీ చుట్టూ వైపు ఉండే యాంబియన్స్ అనేది అట్రాక్టివ్గా ఉండాలి. అంటే పీపుల్కి చూడగానే లైక్ చేయాలి అనిపించాలి అవి, ఆ యాంబియన్స్ అంతా కూడా. అప్పుడు మీకు లైక్స్ పెరుగుతుంటాయి, ఆటోమేటిక్గా రీచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీ పోస్టుల్లో కానీ మీ రీల్స్లో కానీ క్యూరియాసిటీ పెంచాలన్నమాట పీపుల్లో. క్యూరియాసిటీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏ రీల్స్ చేస్తుంటారు, నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఓకేనా? ఇలాంటి క్యూరియాసిటీ పెంచామనుకోండి, ఆటోమేటిక్గా మన లైక్స్ పెరుగుతుంటాయి, షేర్స్ పెరుగుతుంటాయి. ఓకే, కపుల్ రీల్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కపుల్ రీల్స్ ఎక్కువ వెళ్తుంటాయి. అంటే జోక్స్లు వేసుకోవడం, ఓకేనా, డ్యాన్స్లు వేయడం ఇద్దరు కలిపి, ఇటువంటి రీల్స్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి మనకి ఇప్పుడున్న పొజిషన్లో. ఓకే, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ రీల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ రీల్స్. ఈ ఎంటర్టైన్మెంట్ రీల్స్ అంటే ఏంటి? కామెడీ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, పాటలు పాడొచ్చు, ఓకే, లేదంటే మనకి మీమ్స్ ఉన్నాయి కదా, మీమ్స్ తయారు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు మనకి ఎంటర్టైన్మెంట్లోకి వచ్చేసరికి. ఓకే, ఇవన్నీ కూడా వైరల్ స్ట్రాటజీస్ అనమాట మనకి. ఓకే, సో టైప్స్ ఆఫ్ రీల్ క్రియేటర్స్. రీల్స్ ఎన్ని విధాలుగా మనం క్రియేట్ చేయొచ్చు, ఎన్ని రకాలైన క్రియేటర్స్ ఉన్నారు ఇక్కడ మన మార్కెట్లో, ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఎన్ని రకాలైన క్రియేటర్స్ ఉన్నారనేది చూద్దాం మనం. ఓకే, ఎంటర్టైనర్స్ అంటే వీళ్ళందరూ కూడా ఎంటర్టైన్ చేస్తుంటారు పీపుల్ని. ఏ రీల్ అయినా సరే, ఏ కంటెంట్ అయినా సరే, ఎయిదర్ ఎడ్యుకేట్ చేయాలి లేదంటే ఎంటర్టైన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం వైరల్ అవుతుంటాం. మనం అసలు రీల్స్ ఉపయోగం ఏంటి? ఎంటర్టైన్ ఆర్ ఎడ్యుకేట్. మనం ఏదో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం, లేదంటే ఏదో ఒక రకంగా ఎంటర్టైన్ అవుతుంటాం. ఇది మెయిన్ ఇన్స్టాగ్రామ్లో ఉండే మెయిన్ వీడియో స్ట్రాటజీ. ఓకేనా? సో ఎంటర్టైనర్స్ ఉంటారు, అదేవిధంగా మోడల్స్ ఉంటారు. మోడల్స్ అనేసరికి ఇక్కడ చూడండి, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ఫిట్ అడుగుతుంటారు కొంతమంది, అవుట్ఫిట్ చెప్తుంటారు, ఓకేనా, ఎలా నడవాలో చెప్తుంటారు, మీ బాడీ బిల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తుంటారు, నడిచే విధానం ఎలా మార్చుకోవాలో చూపుతుంటారు. వీళ్ళందరూ కూడా మోడల్స్ అనమాట. మిమ్మల్ని ఒక విధంగా మోటివేట్ చేస్తుంటారు. అంటే ఇటువంటి డ్రెస్ చేసుకోండి, ఈ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది, ఇట్లా మోటివేట్ చేసే వాళ్ళందరూ కూడా మోడల్స్ అనమాట వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్పైర్స్. వీళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. రీల్స్ ద్వారా మిగతా పీపుల్ ఇన్స్పైర్ చేస్తుంటారు. మంచి సోషల్ కంటెంట్ ఇచ్చి, ఓకేనా, మంచి సోషల్ కంటెంట్ ఇచ్చి దాని ద్వారా ఇన్స్పైర్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హర్ష సాయి ఉన్నారు, ఆయన చూడు ఎలా ఇన్స్పైర్ చేస్తుంటారు. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది స్టార్ట్ చేశారు కూడా అటువంటి రీల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటలెక్చువల్స్. ఏదైనా ఒక కాన్సెప్ట్లో ఆరితేరిన వాళ్ళు ఇంటలెక్చువల్స్ అంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కాన్సెప్ట్లో రీల్స్ చేస్తుంటారు. నెక్స్ట్ ఎడ్యుకేటర్స్, ఎడ్యుకేట్ చేస్తుంటారు. అర్థమైందా? వీళ్ళు ఏంటంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు ఎడ్యుకేటర్సే. ఇప్పుడు చికెన్ రెసిపీ చేశారనుకోండి, వాళ్ళు చికెన్ రెసిపీ ఎలా చేయాలనేది ఎడ్యుకేట్ చేస్తున్నారు. నేను డిజిటల్ మార్కెటింగ్ టీచ్ చేస్తున్నానంటే నేను ఎలా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్స్, హౌ టు ఎర్న్, ఇవన్నీ కూడా నేను చెప్తాను. నేను ఒక ఎడ్యుకేటర్ అనమాట. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఒకళ్ళు మ్యాథ్స్ ఎడ్యుకేట్ చేస్తుంటారు, ఒకళ్ళు ఫిజిక్స్ చెప్తుంటారు, ఒకళ్ళు బీకామ్ సబ్జెక్ట్స్ చెప్తుంటారు, ఒకళ్ళు అకౌంట్స్ చెప్తుంటారు. ఇట్లా వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వ్లాగర్స్. ఈ వ్లాగర్స్ అంటే ఏంటంటే చూడండి, ట్రావెలింగ్ చేస్తూ, హాయ్ దిస్ ఇస్ మై కాలేజ్, ఓకే, నేను ఈ కాలేజీలోనే ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను, ఇక్కడ నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, లేదంటే ఒక ప్రదేశానికి వెళ్ళి, ఇది ఆర్కే బీచ్, ఈ బీచ్లో మీరు ఎప్పుడు చూడని అంశాలు ఇక్కడ మేము చూపిస్తాను మీకు అని చెప్పి వ్లాగ్స్ చేస్తుంటారు అనమాట. అంటే మీ ఈవెంట్స్ నవ్వచ్చు, డిఫరెంట్ ప్రదేశాలను నవ్వచ్చు, దేన్నైనా సరే పీపుల్కి చూపించడమే వ్లాగర్స్ చేసే పని. సో వ్లాగర్స్ ఉంటారు. ఇంతిజాజిస్ట్, ఒక కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగి దాన్ని స్టడీ చేసి చేస్తుంటారు ఇంతిజాజిస్ట్. నెక్స్ట్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషన్ మీద వాళ్ళు చేస్తుంటారు. లాయర్ అనుకోండి, రోజుకు సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మనకి. అలాంటి ప్రొఫెషనల్స్ కూడా రీల్స్ చేస్తుంటారు మనకి. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ రీల్స్. సో టైప్స్ ఆఫ్ రీల్స్ వచ్చేసరికి చూడండి, అన్బాక్సింగ్ రీల్స్. చాలామంది కూడా ప్రోడక్ట్ రివ్యూస్ ఇస్తుంటారు మనకి. అన్బాక్స్ చేసి ఒక ప్రోడక్ట్ బుక్ చేస్తారు, దాన్ని ఓపెన్ చేస్తారు, దాని రివ్యూలు ఇస్తుంటారు. సో ఆ రివ్యూలు ఇస్తూ అన్బాక్సింగ్ చేస్తూ కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తుంటారు. అది అనేది నెక్స్ట్ ముందు క్లాస్లో నేర్చుకుందాం మనం. ఓకేనా? అన్బాక్సింగ్ రీల్స్ అనమాట. నెక్స్ట్ ఫేస్లెస్ కోట్స్. మన ఫేస్ చూపించకుండా డిఫరెంట్ కోట్స్, డిఫరెంట్ మోటివేషనల్ కోట్స్ ఇస్తూ కూడా మనం మ్యూజిక్ పెట్టి, మంచి మ్యూజిక్ పెట్టి, డిఫరెంట్ మోటివేషనల్ కోట్స్ ఇస్తూ ఫేస్ చూపించుకుంటా కూడా దానికి సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు ఖచ్చితంగా. దాని ద్వారా కూడా రీల్స్ చేయొచ్చు మనం. రైటింగ్ రీల్స్, మనం రైటింగ్ చేస్తూ రీల్స్ తయారు చేయొచ్చు. అంటే మన ఫేస్ చూపించట్లేదు అక్కడ కూడా,
మీరు ఏదైనా ఒక మ్యాథ్స్ సబ్జెక్టు ఒక వైట్ బుక్ పట్టుకొని ఇలా టైప్ అలా రాస్తుంటే ఆటోమేటిక్గా దాన్ని మీరు షూట్ చేస్తుంటారు ఆ రాసిన దాన్ని. సో అవన్నీ రైటింగ్ రీల్స్ అనమాట. అండ్ డబుల్ రోల్ చూడండి, చాలా వరకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసరికి డబుల్ రోల్ వస్తుంటాయి. అంటే ఒకడే ఇద్దరుగా నటిస్తుంటారు. ఆ రోల్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఆ రీల్స్ వేరు, డబుల్ రోల్ వేసి. నెక్స్ట్ వచ్చేసరికి స్టాప్ మోషన్ వీడియోస్ ఉంటాయి. ఇవి బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎక్కువ లైక్స్ కూడా వస్తుంటాయి. స్టాప్ మోషన్ వీడియోస్, బ్లాగ్ రీల్స్, బ్లాగర్స్ అని ఇందాక చెప్పాను కదా. నీస్ బేస్డ్ అంటే కేటగిరీ బేస్డ్ అనమాట. ఏ కేటగిరీలో అయితే నువ్వు రీల్స్ చేస్తున్నావో నీ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ నా డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి నా డిజిటల్ మార్కెటింగ్ మీదే నేను రీల్స్ చేస్తుంటాను. అది వెబ్ డిజైనింగ్ కంపెనీ అయితే వెబ్ డిజైనింగ్ మీదే చేస్తుంటాను రీల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఛాలెంజెస్, 30 days ఛాలెంజ్, 365 days ఛాలెంజ్, ఇట్లా 6 months ఛాలెంజ్ అని చాలామంది కూడా ఏం చేస్తారు, నాతో పాటు మీరు అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకోండి 30 days, నేనైతే ఎంత ఎర్న్ చేస్తున్నాను మీరు కూడా అంతే ఎర్న్ చేయండి, ఈ ఛాలెంజ్ ఎవరైనా చేయాలి అనుకుంటే నాతో పాటు జాయిన్ అవ్వండి అని చెప్పి వీళ్ళు ఛాలెంజ్ చేస్తుంటారు మనల్ని. సో ఆ ఛాలెంజ్లో భాగంగా మనం కూడా వాళ్ళని ఫాలో అవుతుంటాం, చేస్తుంటాం. ఓకేనా? ఇవి టైప్స్ ఆఫ్. అండ్ సిరీస్ బేస్డ్ రీల్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని వస్తుంటే చూస్తారా, సిరీస్ బేస్డ్ అవన్నీ. ఈ సిరీస్ బేస్డ్ రీల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఖచ్చితంగా మనకు ఫాలోవర్స్ పెరుగుతుంటారు. ఫస్ట్ సిరీస్ బాగుంది అనుకోండి, పార్ట్ 1 బాగుంది అనుకోండి, పార్ట్ 2 కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనల్ని ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఆటోమేటిక్గా మన ఫాలోవర్స్ పెరుగుతుంటారు, రీచ్ కూడా పెరుగుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ వీడియోస్ చేస్తుంటారు కదా అందరూ కూడా. ట్రావెల్ వీడియోస్ మీకు తెలిసిందే. టాలెంట్ బేస్డ్, ఇంకా టాలెంట్ బేస్డ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మిమిక్రీ వచ్చు అనుకోండి, మీ మిమిక్రీ మీద వీడియోస్ చేస్తుంటారు. ఓకేనా? మీకు డ్యాన్స్ వచ్చు అనుకోండి, డ్యాన్స్ యూజ్ చేసి చేస్తుంటారు. మీకు సింగింగ్ అయితే సింగింగ్ మీద చేస్తుంటారు. ఇలా మీ టాలెంట్ ఏదైతే ఉంటుందో మీ టాలెంట్ బేస్డ్ రీల్స్ అనేది ఉంటాయి. అట్ లాస్ట్ ఫైనల్గా వచ్చేసరికి ప్రమోషనల్ రీల్స్, ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ. ఇన్ని రకాల రీల్స్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీల్ క్రియేటర్స్ ఉన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఫైనల్గా రీచ్ అయ్యేది ఏంటంటే ప్రమోషనల్ రీల్స్కే రీచ్ అవుతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిరీస్ బేస్డ్ అవ్వచ్చు, లేదంటే టాలెంట్ బేస్డ్ అయినా రీల్స్ తయారు చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఫాలోవర్స్ అనేది పెరుగుతుంటారు. ఫాలోవర్స్ పెరిగిన తర్వాత మీ ఇన్సైట్స్, మీ డాష్ బోర్డు చూసి, మీ అనలిటిక్స్ చూసి డిఫరెంట్ థర్డ్ పార్టీ కంపెనీస్ మీకు యాడ్స్ రూపంలో అమౌంట్ అనేది ఇస్తుంటుంది. సో అవి ప్రమోషనల్ రీల్స్ అనమాట. ఏ ప్రోడక్ట్నైనా మనం ప్రమోట్ చేస్తూ రీల్స్ చేస్తుంటాం. అది ఎయిర్ క్రీమ్ అవ్వచ్చు, ఫేస్ వాష్ క్రీమ్ అవ్వచ్చు, ఓకేనా, డ్రెస్సులు అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు, ఏదైనా సరే డిఫరెంట్ ప్రమోషనల్, ఏ ప్రమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ కూడా చాలా వరకు ప్రమోషనల్ అవుతుంటాయి. అర్థమైందా? అవన్నీ ప్రమోషనల్. ఇలా ప్రమోషనల్ యాడ్స్, ఫైనల్గా ప్రమోషనల్ యాడ్స్ చేయడమే మన మెయిన్ టార్గెట్ అనమాట ఫైనల్గా వచ్చేసరికి పీపుల్దే. ఓకేనా? ఇది ఇన్స్టాగ్రామ్ బేసిక్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే ఇన్స్టాగ్రామ్ ఎలా లాగిన్ అవ్వాలి విత్ ఫేస్బుక్, అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎలా పెట్టాలి, ఓకే, ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్టాగ్రామ్ ఇంట్రడక్షన్. మనం ఇన్స్టాగ్రామ్ ఉపయోగాలు తెలుసుకున్నాం, ఇన్స్టాగ్రామ్ వల్ల ఉపయోగాలు, కానీ ఇన్స్టాగ్రామ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రీల్స్ ఉంటాయి, ఎంతమంది క్రియేటర్స్ ఉంటారు, ఏ టైప్ ఆఫ్ క్రియేటర్స్ ఉంటారు, ఇలా బేసిక్ ఇన్స్టాగ్రామ్ గురించి మనం తెలుసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ మీకు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి అంటే మీరు సపరేట్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్టాగ్రామ్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అలాగే ఇన్స్టాగ్రామ్.com అని ఓపెన్ చేశారనుకోండి, ఇన్స్టాగ్రామ్.com డెస్క్టాప్లో అయితే, మొబైల్లో ఓపెన్ చేస్తారు మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ యాపే కాబట్టి మ్యాక్సిమం 99% పీపుల్ మొబైల్లోనే యూజ్ చేస్తారు ఇన్స్టాగ్రాము. డెస్క్టాప్లో చాలా తక్కువ మందే యూజ్ చేస్తుంటారు కాబట్టి డెస్క్టాప్కి మొబైల్కి పెద్ద తేడా ఏమి ఉండదు, కొంచెం ఆప్షన్స్ చూసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసరికి లాగిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్విచ్ అని కొడతాను చూడండి, నాది అకౌంట్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ లాగిన్ ఇంటూ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని క్లిక్ చేశానంటే ఇక్కడ మీ యూజర్ నేమ్ అంటే ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో లాగిన్ అని క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతాం మనం. ఓకేనా? మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్.com అని కొట్టడం లేదు, మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ మొబైల్లో ఇన్స్టాల్ చేయగానే లాగిన్ విత్ ఫేస్బుక్ అనే ఆప్షన్ వస్తుంది మీకు. లాగిన్ విత్ ఫేస్బుక్ అనే ఆప్షన్ రాగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ మీ ఇన్స్టాగ్రామ్ అనేది ఒక అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ అయిపోయి డాష్ బోర్డ్ అనేది ఇలా చూపిస్తుంది. ఆల్ ఆఫ్ యూ నో పైన ఏవైతే వచ్చాయో స్టేటస్లు అనమాట. మనం వాట్సాప్లో స్టేటస్లు ఎలాగైతే వస్తాయో ఈ పైన వచ్చేవన్నీ కూడా ఓకే సారీ స్క్రీన్ షేర్ చేయలేదు కదా.
ఓకే గైస్, ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఇప్పుడు స్క్రీన్ ఓకేనా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి, స్క్రీన్ ఓకే కాదు. ఎస్ ఎస్, ఓకే ఓకే. ఓకే, సో ఫేస్బుక్లో ఎలా అయితే మనం మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటామో, ఇన్స్టాగ్రామ్ కూడా మల్టిపుల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నా దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ బలరాం టంకాల అని ఉంది. అంటే నా ఫేస్బుక్లో ఎలా అయితే నేమ్ ఉంటుందో అదే నేమ్ సేమ్. చూడండి, బలరాం టంకాల. ప్రొఫైల్ పిక్ కూడా ఫేస్బుక్లో ఏదైతే వాడుతున్నాను నేను, చూడండి, ఫేస్బుక్లో ఏదైతే ప్రొఫైల్ పిక్ ఏదైతే నేమ్ యూజ్ చేస్తున్నానో సేమ్ నేమ్ ఇక్కడ వచ్చింది చూసారా? చూడండి, సేమ్ నేమ్ వచ్చింది చూసారు కదా ఇక్కడ? చూడండి, బలరాం టంకాల, సేమ్ ప్రొఫైల్ పిక్ ఇలా యాడ్ అయిపోతుంది నాకు ఇన్స్టాగ్రామ్లో. అంటే లాగిన్ విత్ ఫేస్బుక్ అనమాట. లాగిన్ విత్ ఫేస్బుక్. ఇప్పుడు మనం యూట్యూబ్ కావాలన్నా సరే, గూగుల్ ప్రొడక్ట్స్ ఏం కావాలన్నా లాగిన్ విత్ మెయిల్ అనేది కొట్టేస్తుంటాం. అంటే ఆటోమేటిక్గా అవన్నీ గూగుల్ ప్రొడక్ట్సే కాబట్టి ఒకటే యూజర్ నేమ్ ఉంటుంది అన్నింటికి కూడా. అదేవిధంగా ఈ మెటాకి వచ్చేసరికి కూడా ఒకటే యూజర్ నేమ్ అనమాట. ఓకేనా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి, వాట్సాప్ కూడా సేమే తీసేసుకుంటుంది ఇచ్చుకోవాలనుకుంటే. ఇక్కడ చూడండి, బలరాం టంకాలని నా యూజర్ ప్రొఫైల్ అని ఉంది. నేను స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. అంటే నాకు మల్టిపుల్ ప్రొఫైల్స్ ఇక్కడ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా మల్టిపుల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్విచ్ అని కొట్టాను చూడండి, ఇక్కడ బలరాం టంకాల కాకుండా ఇంకొక అకౌంట్ ఉంది, జనసేన శతజ్ఞ టీం అని. ఇక్కడ లాగిన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని క్లిక్ చేశాను. ఆల్రెడీ నాకు ఉన్నది కాబట్టి లాగిన్ అయిపోద్ది. లేదు అనుకోండి, లాగిన్ విత్ ఫేస్బుక్ అని చూపిస్తుంది. లాగిన్ విత్ ఫేస్బుక్ క్లిక్ చేయగానే మళ్ళీ లాగిన్ అయిపోతారు మీరు. ఓకేనా? ఏ అకౌంట్కి కావాలంటే ఆ అకౌంట్కి రీడైరెక్ట్ అవ్వచ్చు ఇక్కడ మీకు. సో ఈ పైన ఉండేవన్నీ కూడా స్టేటస్లో, పైన ఉన్నాయి కదా ఈ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అంటారు వాటిని. అంటే మనం వాట్సాప్లో స్టేటస్ ఎలా అయితే పెడతామో అలా స్టేటస్లు అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఇవి వచ్చేసరికి ఓపెన్ ఏఐ అంటే చాట్ జీపీటీ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి చాట్ జీపీటీ తల పోస్ట్ అనేది నాకు వచ్చింది ఇక్కడ. చాట్ జీపీటీ కొత్త అప్డేట్, వీడియో ఎడిటింగ్ అనేది కొత్త టూల్ వస్తుంది, స్వరా అని. దానికి సంబంధించిన అప్డేట్స్ అనమాట ఇవన్నీ ఉన్నాం. చూడండి ఇలా. ఇక్కడ చూడండి, స్పాన్సర్డ్ అని వచ్చింది చూడండి, యాడ్. ఇది యాడ్. ఓకేనా? ఇది స్పాన్సర్డ్ అని వచ్చిందంటే అది యాడ్ అనమాట. సో మీరు ఎప్పుడైతే ఫేస్బుక్లో యాడ్ ఇస్తుంటారో సేమ్ యాడ్ ఇన్స్టాగ్రామ్లో కూడా డిస్ప్లే అవుతుంటుంది. అంటే ఎందుకంటే మెటా కాబట్టి, మొత్తం కూడా మెటా కాబట్టి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రెండిట్లో కూడా డిస్ప్లే అవుతుంటుంది. ఓకేనా? ఆడియో బాగానే వస్తుంది చూడండి. మిగతా వాళ్ళకి ఆడియో స్ట్రక్ అవ్వట్లేదు, ఒకసారి చెక్ చేయండి, మీ వైపు నుంచి కూడా చెక్ చేయండి. ఓకేనా? ఇలా మధ్యలో యాడ్స్ వస్తాయి. సో మీరు ఫాలో చేసినవి వస్తాయి, అట్ ది సేమ్ టైం మీరు ఫాలో చేయకపోయినా సరే ట్రెండింగ్ రీల్స్ కూడా మీకు చూపించేస్తుంటాయి. ఓకే, ఇవి రీల్స్ కాదు, పోస్ట్లు రీల్స్ కలిపి కంబైన్డ్గా చూస్తున్నాను నేను ఇక్కడ. పోస్ట్ అండ్ రీల్స్ బోత్ కంబైన్డ్గా చూస్తున్నాను కాబట్టి ఇట్లా కనిపిస్తుంది మీకు. ఓకే, ఇదంతా కూడా టైం లైన్, మీ టైం లైన్. ఈ రైట్ సైడ్ ఇచ్చేవన్నీ కూడా సజెస్టెడ్ ఫర్ యూ. ఏవైనా పాపులర్ ఏమైనా ఉంటే మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ సజెస్ట్ చేస్తుంది, లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసరికి సెర్చ్, ఎవరిదైనా పర్టికులర్ అకౌంట్, పర్టికులర్ కంపెనీ కానీ సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్ ఉంటుంది మనకు ఆప్షన్. ఈ సెర్చ్లోకి వెళ్ళి టంజిమైన్స్ అని సెర్చ్ చేశాను అనుకో, టంజిమైన్స్ డిజిటల్ అని ఉంటుంది చూసారా? దీన్ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పోస్టులు అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంటాయి. అలాగే పర్టికులర్ కంపెనీని సెర్చ్ చేయాలన్నా, పర్టికులర్ పర్సన్ సెర్చ్ చేయాలన్నా ఇలాగ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు ఇలాగా. చూడండి, ఓకేనా? ఇది మన టంజిమైన్స్లో రెగ్యులర్గా వేసే పోస్టులు కానీ రీల్స్ కానీ. ఓకేనా? ఇక్కడ పోస్టులు వేయచ్చు, రీల్స్ వేయచ్చు, ఎవరైనా ట్యాగ్ చేయొచ్చు. ఎవరిని ట్యాగ్ చేయలేదు కాబట్టి నో ఫొటోస్ అక్కడ. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా మన పోస్టులు యూనిక్గా రెగ్యులర్గా పోస్టులు వేసుకుంటుంటాం. ఎందుకు? ఇది ఎంత రీచ్ అయిందని కాదు, మనం పోస్టులు వేస్తున్నామా లేదనేది పీపుల్కి చూపించడం కోసం. ఓకేనా? తర్వాత మార్కెటింగ్ అనేది నెక్స్ట్ మార్కెటింగ్లో చెప్తాను ఎలా రీచ్ చేయాలి ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసరికి రీల్స్. ఓకేనా? ఇలా ఏదైనా అకౌంట్ సెర్చ్ చేసుకొని అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఎక్స్ప్లోర్ అని ఉందా, ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్గా ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ అక్కడ చూపిస్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ రీల్స్, ఓన్లీ రీల్స్ ఇక్కడ చూపిస్తుంది మీకు. ఓకేనా? ఇలా రీల్స్. ఓకేనా? ఈ రీల్స్లోకి వచ్చేసరికి లైక్స్, కామెంట్స్, షేర్ బటన్, ఓకేనా, సేవ్ బటన్ అన్నీ ఉంటాయి మనకి. ఓకేనా? ఇవన్నీ కూడా
నార్మల్ మీ అందరికి తెలిసిన చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చేసరికి మెసేజెస్, రిమైనింగ్ పీపుల్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి వాయిస్ బ్రేక్ అవుతుందో లేదన్నది. ఒక అబ్బాయికి వాయిస్ బ్రేక్ అవుతుందని పెడుతున్నాడు. ఆల్ వెల్, బాగానే ఉంది వాయిస్. ఇక్కడ మెసేజెస్ చూసుకోవచ్చు, మీకు వచ్చిన మెసేజెస్ అన్ని చూసుకోవచ్చు, ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. కొత్తగా క్రియేట్ చేయాలంటే క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీరు పోస్ట్ క్రియేట్ చేయాలా లైవ్లోకి వెళ్తారని అడుగుతుంది. మొబైల్లో అనుకోండి, మీకు మొబైల్లోకి వచ్చేసరికి అక్కడ పోస్ట్, రీల్, స్టోరీ అవన్నీ అడుగుతుంది అక్కడ మీకు. ఓకేనా, మీ ప్రొఫైల్ సరే చెక్ చేసుకోవచ్చు మీరు. మీకు వచ్చే మెసేజ్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మీకు. ఓకే, దేనికైతే మీరు మెసేజ్లు పంపించారో, ఎవరెవరికైతే మీరు మెసేజ్లు పంపించారో, ఎక్కడి నుంచి అయితే మీకు మెసేజ్లు వస్తున్నాయో ఇవన్నీ కూడా ఈ మెసేజ్లు పంపించుకోవచ్చు మీరు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది చూసారా, క్రియేట్ పోస్ట్. పోస్ట్లో వచ్చేసరికి డెస్క్టాప్లో వచ్చేసరికి పోస్ట్ అండ్ రీల్ ఒకేసారి క్రియేట్ అయిపోతుంది. లైవ్ వీడియో వచ్చేసరికి మీరు లైవ్ ఇవ్వాలనుకుంటే లైవ్ వీడియోలోకి వెళ్తారు మీరు. సో ఇక్కడ పోస్ట్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్, సెలెక్ట్ ఫ్రమ్ కంప్యూటర్. మీరు ఏం సేవ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నారో చెక్ చేసుకోవాలి ఫస్ట్. అంటే నేను పోస్ట్ చేయాలనుకుంటే 1080x1080 సైజులో కాన్వాలోకి వెళ్ళి ఒక పోస్ట్ క్రియేట్ చేసుకుంటాను నేను, అంటే పోస్టర్. లేదా ఒక వీడియో తయారు చేయాలనుకుంటే 1920x1080 అనేది చేసుకుంటాను నేను. ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ కంప్యూటర్ అని క్లిక్ చేస్తాను. నేను ఏది పెట్టాలనుకుంటున్నాను అది ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్టర్ పెట్టాలనుకుంటే ఈ పోస్టర్ క్లిక్ చేస్తాను. ఓకే, చూడండి ఇది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ కాబట్టి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి, ఏ స్టైల్లో పెట్టాలి. మీ ఓన్ ఫొటోస్ పెట్టారనుకోండి, లేదా మీ ఓన్ వీడియోస్ పెట్టారనుకోండి, ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. ఫిల్టర్స్ని మీరు పెట్టుకోవచ్చు, ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. చూసారా కలర్ మారుతుంది, ఫిల్టర్ని బట్టి కలర్ మారుతుంది చూసారు కదా. ఇట్లా మల్టిపుల్ ఫిల్టర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే, ఏ ఫిల్టర్లో అయితే బాగా కనిపిస్తుందో చూసుకొని ఆ ఫిల్టర్ అప్లై చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అని క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ రైట్ క్యాప్షన్ అని చూసారా, రైట్ క్యాప్షన్ దగ్గర మీ కీవర్డ్స్ వచ్చేలాగా, హ్యాష్ ట్యాగ్స్ వచ్చేలాగా ప్రాపర్గా రాసుకుంటాం అనమాట. ఇక్కడ లెర్న్ కాన్వా గ్రాఫిక్ డిజైన్ ఫర్ ట్రిపుల్9 ఓన్లీ. ఓకేనా, మన స్టూడెంట్స్ మెసేజ్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మెసేజ్లు పెట్టకండి, నార్మల్గా ఏమైనా ప్రాబ్లం వస్తే మెసేజ్లు పెట్టండి, వాట్సాప్లో నార్మల్ మెసేజ్లు పెట్టండి. ఓకేనా, సో లెర్న్ కాన్వా గ్రాఫిక్ డిజైనింగ్ ఫర్ ట్రిపుల్9 ఓన్లీ అని పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి హ్యాష్ ట్యాగ్స్ కూడా పెడతాను నేను. ఓకేనా, హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకుంటున్నాను. కాన్వా అనేది ఒక హ్యాష్ ట్యాగ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కింద చూపిస్తే సజెస్ట్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్స్. సో కాన్వా గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏవైతే రిలేటెడ్గా ఉంటాయో మీకు గ్రాఫిక్ డిజైన్ అటువంటి హ్యాష్ ట్యాగ్స్ మీద పెడితే మీకు ప్రాపర్ లీడ్స్ వస్తాయి. రీచ్ కంటే కూడా లీడ్స్ అనేది ఇంపార్టెంట్. మన బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చేసరికి రీచ్ కంటే కూడా బిజినెస్ ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఏ కేటగిరీ పోస్ట్ అయితే పెడుతుంటారో ఆ కేటగిరీ తగ్గట్టు మీరు హ్యాష్ ట్యాగ్స్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీరు వైరల్ అవుతారు, అట్ ద సేమ్ టైం లీడ్స్ కూడా వస్తుంటాయి మీకు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లొకేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏ లొకేషన్ నుంచి యాడ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం అని పెడితే విశాఖపట్నంలో ఉన్న పీపుల్కి ఎక్కువ రీచ్ అవుతుంటుంది మనది. అర్థమైందా, విశాఖపట్నం వాళ్ళకి పెట్టాను కాబట్టి విశాఖపట్నం వాళ్ళకి ఎక్కువ మన పోస్ట్ రీచ్ అవుతుంటుంది. ఓకే, యాక్సెసిబిలిటీ చూడండి. ఒకవేళ ఎవరికైనా ఇంటర్నెట్ స్లో ఉందనుకోండి, ఆ ఇమేజ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అనుకోండి, ఓపెన్ అవ్వనప్పుడు అక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ కనిపించాలి. ఆ టెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అంటారు అనమాట. ఓకేనా, కాన్వా గ్రాఫిక్ డిజైన్ కోర్స్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్.
హైడ్ లైక్ అండ్ వ్యూ కౌంట్స్ ఆన్ దిస్ పోస్ట్. అంటే లైక్స్ కానీ వ్యూస్ కానీ హైడ్ చేసేయాలనుకుంటే హైడ్ చేసేవచ్చు. ఓకే, అదేవిధంగా టర్న్ ఆఫ్ కామెంటింగ్. కొన్ని పొలిటికల్ పోస్టులు ఇక్కడ పెట్టేటప్పుడు ఏం చేస్తారు, లేదా ఫేక్ ఒక బ్రాండ్ ప్రమోషన్స్ ఇక్కడ చేసేటప్పుడు ఏం చేస్తుంటారు, వాళ్ళు టర్న్ ఆఫ్ చేసేస్తుంటారు కమెంటింగ్. సో ఈ పర్టికులర్ పోస్ట్కి కమెంట్ చేయాలా వద్దనేది మీరు ఇక్కడ టిక్ పెట్టుకుంటారు. టిక్ పెట్టుకొని సేమ్ షేర్ అని కొడతారు, అంతే. పోస్ట్ అయిపోతుంది. అదే ప్లేస్లో రీల్ షేర్ చేశారనుకోండి, రీల్లోకి వెళ్ళిపోతుంది అది. పోస్ట్ షేర్ చేస్తే పోస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, పోస్ట్స్ వేరు, రీల్ వేరు, లైవ్ వేరు. ఓకేనా, మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ పోస్ట్ టైప్స్ ఉంటాయి, నేను చెప్పాను ఆల్రెడీ. సో యువర్ పోస్ట్ హ్యాస్ బీన్ షేర్డ్. ఇప్పుడు చూడండి, నా పోస్ట్ అనేది షేర్ అయిపోయింది. సో నా ప్రొఫైల్లోకి వెళ్ళాను అనుకోండి, ఇది నా ప్రొఫైల్. చూడండి, ఇప్పుడు షేర్ చేశాను కదా పోస్ట్ ఇలా షేర్ అయిపోతుంది. సో ఎడిట్ ప్రొఫైల్, వ్యూ ఆర్చివ్స్, యాడ్ టూల్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మనకి సెట్టింగ్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు. ఓకే, ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళాను అనుకోండి, ఎడిట్ ప్రొఫైల్లోకి వచ్చేసరికి నార్మల్గా మీ ప్రొఫైల్ పిక్ చేంజ్ చేసుకోవచ్చు, మీ వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు, బయో మార్చేసుకోవచ్చు. మీ బయో అంటే వాట్ ఈజ్ మెయిన్ మోటో ఆఫ్ యువర్ అకౌంట్. నీ అకౌంట్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు. నీ పర్సనల్ అకౌంట్ అయితే నీ పర్సనల్ డీటెయిల్స్ రాస్తావు, కంపెనీ అకౌంట్ అయితే కంపెనీ డీటెయిల్స్ రాస్తావు, జెండర్ రాస్తావు. ఓకేనా, అకౌంట్ సజెషన్స్ అండ్ ప్రొఫైల్స్. సో అకౌంట్ సజెషన్స్ అంటే ఇప్పుడు చూసారా, సజెషన్స్ అని వచ్చాయి. మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ ఇంకెవరైనా లైక్ చేసినా కానీ, మన ఫ్రెండ్స్ లైక్ చేసినా, మన ఫ్రెండ్స్ ఫాలో అయినా సరే సజెస్టెడ్ ఫర్ యూ అని వస్తుంటుంది. అటువంటి ఏమైనా సజెషన్స్ అవసరం లేదనుకుంటే టిక్ తీసండి, లేదంటే టిక్ పెట్టేసి సబ్మిట్ అని కొట్టండి. మీ నోటిఫికేషన్స్ ఏమైనా ఇక్కడ నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఉంటాయి. పుష్ నోటిఫికేషన్స్ అంటే డెస్క్టాప్లో కానీ ఈమెయిల్ నోటిఫికేషన్స్. పుష్ నోటిఫికేషన్స్ అంటే ఏంటి, ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో మీకు పోస్ట్ పంపించినా, అంటే మీ ఇన్బాక్స్లోకి పోస్ట్ పంపించినా, లేదా మీ పోస్ట్ని లైక్ చేసినా, మీకు వెంటనే పుష్ నోటిఫికేషన్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంటుంది. ఓకేనా, పుష్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ పుష్ నోటిఫికేషన్ రావాలా వద్దా అనేసి ఇక్కడ టిక్ పెట్టుకుంటారు అనమాట. ఓకేనా, పాజ్ ఆల్ అని కొట్టాను అనుకో, పాజ్ ఆల్ ఏ నోటిఫికేషన్ కూడా మీకు రాదు ఇన్స్టాగ్రామ్లో. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసుకుంటేనే నోటిఫికేషన్లో కనబడుతుంది తప్ప మీకు ఈ యాప్లో డైరెక్ట్గా పైన ఎక్కడ కూడా పుష్ నోటిఫికేషన్స్ ఏమి రావన్నమాట. ఇక్కడ పాజ్ ఆల్ అని కొడితే చూడండి, ఇవన్నీ సెట్టింగ్స్. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ మార్చేసుకోవచ్చు మీరు. ఓకేనా, సోషల్ ఛానల్ మెసేజ్, బ్రాడ్కాస్ట్ ఛానల్ రిప్లేస్, ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి చూడండి, ఇవన్నీ మీరు మార్చేసుకోవచ్చు. ఓకేనా, యాడ్ పోస్ట్ సబ్మిషన్స్, యాడ్ టు పోస్ట్ ఆన్లో ఉంది. మెన్షన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అంటే మనల్ని మెన్షన్ చేస్తారు, వాళ్ళ పోస్టుల్లో మనల్ని మెన్షన్ చేస్తారు. ఎలాగైతే ఫేస్బుక్లో ట్యాగ్ చేస్తుంటామో ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు. సో ఎవరైనా మనల్ని మెన్షన్ చేసుకునే విధంగా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. న్యూ ఫాలోవర్స్ ఆన్, యాక్సెప్ట్ ఫాలో రిక్వెస్ట్. మనం ఎవరైనా ఫాలో అయితే రిక్వెస్ట్ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయిపోతుంటుంది. అకౌంట్ సజెషన్స్ ఆన్, మెన్షన్స్ ఇన్ బయో, మన బయోలో మెన్షన్ చేయాలంటే ఎవరైనా మెసేజ్ రిక్వెస్ట్లు, ఇవన్నీ కూడా చూడండి. సెట్టింగ్స్ అన్ని మీరు చూస్తే చదివితే అర్థమైపోతుంటుంది మీకు. ఓకేనా, ఇన్ని సెట్టింగ్స్ ఉంటాయి మనకి. లైవ్ వీడియోస్ ఆన్, ఆఫ్ చేస్తే మీకు ఇక్కడ వీడియోస్కి వచ్చేసరికి క్రియేట్లో లైవ్ వీడియో ప్లే అవ్వదు. ఓకేనా, రీసెంట్లీ అప్లోడెడ్ రీల్స్, మోస్ట్ వాచ్డ్ ఎక్కువ మంది చూసిన రీల్స్ని ఆన్ చేసుకుంటాం అనమాట. ఈ సెట్టింగ్స్ అన్నీ ఆన్లో ఉంటాయి. డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు మీరు. ఓకేనా, ట్రెండింగ్ ప్లేసెస్ ఇవేవి కూడా మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఆటోమేటిక్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ప్రొఫెషనల్కి అకౌంట్ అని చూడండి. సో ప్రొఫెషనల్ డాష్బోర్డ్, ప్రొఫెషనల్ అకౌంట్కి వెళ్ళానంటే ఇక్కడ చూడండి మీరు, డిస్ప్లే కేటగిరీ లేబుల్. మీరు ఏదైతే కేటగిరీ అనుకుంటున్నారో, కంప్యూటర్ కంపెనీ అన్నాను కదా, ఆ కంప్యూటర్ కంపెనీ అనేది నా నేమ్ కింద డిస్ప్లే అవ్వాలనుకుంటే డిస్ప్లే కేటగిరీ లేబుల్ అని క్లిక్ చేస్తాను. కేటగిరీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకుంటున్నాను. నా ఈమెయిల్ ఐడి, ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చుకుంటున్నాను. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ నుంచి నా వాట్సాప్ రావాలి అనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చుకుంటున్నాను. వాట్సాప్ బిజినెస్ నెంబర్, అది కూడా నార్మల్ వాట్సాప్ పనిచేయదు. వాట్సాప్ బిజినెస్ నెంబర్, కనెక్ట్ యువర్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్. చూడండి, వాట్సాప్ వేరు, వాట్సాప్ బిజినెస్ వేరు. సో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా, వాట్సాప్ నెంబర్ ఇచ్చి, నా ఆల్రెడీ టెక్స్ట్ ద్వారా కావాలా మీకు, కాల్ ద్వారా కావాలని టెక్స్ట్ పెట్టుకుంటారు. అంటే ఒక కోడ్ వస్తుంది, లేదంటే ఒక కాల్ వస్తుంది. నేను టెక్స్ట్ ద్వారా పెట్టుకొని సబ్మిట్ అని క్లిక్ చేశాను అనుకో, నా మొబైల్కి వాట్సాప్లో ఒక లొకేషన్, ఒక కోడ్ పంపిస్తాడు. ఆ కోడ్ ఎంటర్ చేస్తాను. నాది ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు, నా నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి తీసుకోదు. కొత్త అనుకోండి, మీకు ఒక కోడ్ వస్తుంది వాట్సాప్కి, అది ఎంటర్ చేయగానే మీకు వాట్సాప్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ప్రొఫెషనల్ అకౌంట్లో. బిజినెస్ టూల్స్ అండ్ కంట్రోల్స్, స్విచ్ టు క్రియేటర్ అకౌంట్, స్విచ్ టు పర్సనల్ అకౌంట్, బోత్ ఉంటాయి అనమాట.
మీ రీల్స్ ఎక్కువగా రీచ్ అవ్వాలి అనుకుంటే స్విచ్ టు క్రియేటర్ అకౌంట్ అని క్లిక్ చేసుకోండి మీరు. ఓకేనా? స్విచ్ టు క్రియేటర్ అకౌంట్ అంటే మీరు ఇప్పుడు క్రియేటర్స్. స్విచ్ టు పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? మనం చూస్తుంటాం వేరే వాళ్ళ అకౌంట్లు తప్ప మనం క్రియేటర్ కాదనమాట. సో క్రియేటర్ కానప్పుడు మనకు అన్ని ఆప్షన్స్ అనేది చూపించదు మనకి. ఓకేనా? ఇప్పుడు మనం క్రియేటర్ రోల్కి షిఫ్ట్ అయిపోయాము. మనం ఇప్పుడు క్రియేటర్గా ఏమైనా చేయొచ్చు ఇందులో ఇంకా. ఓకేనా? మ్యూటెడ్ అకౌంట్స్ ఎవరినైనా విసుగొచ్చి మ్యూట్ పెట్టిస్తే మ్యూటెడ్ అకౌంట్లో కనిపిస్తాయి. లైక్ అండ్ షేర్ కౌంట్స్ మనకి ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు అని లైక్ అది కనిపించాలనుకుంటే టిక్ హైడ్ చేసేయాలనుకుంటే ఇది టిక్ పెట్టండి. హైడ్ చేయొద్దంటే అది డిఫాల్ట్గా అలా ఉంచండి. ఓకేనా? కౌంట్ చూడాలి మనకి ఎంతమంది షేర్ చేశారు, ఎంతమంది లైక్ చేశారు కౌంట్. ఓకేనా? అకౌంట్ ప్రైవసీ అకౌంట్ పబ్లిక్లో ఉంచుకోవచ్చు, ప్రైవేట్ అకౌంట్ పెట్టుకోవచ్చు. ప్రైవేట్ అకౌంట్ పెడితే ఓన్లీ మీ ఫాలోవర్స్ మాత్రం కనిపిస్తుంది. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. వీడియో ఎడిటింగ్ చేసి యూట్యూబ్ మార్కెటింగ్ చెప్పేటప్పుడు కాపీరైట్ క్లైమ్ గురించి చెప్తాను నేను. ఓకేనా? ఇక్కడ మన సబ్జెక్టు వేరే అవుతుంది కదా, వేరే డౌట్ అడగకూడదు మనం. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ గురించి మనం అవుతున్నప్పుడు యూట్యూబ్ గురించి అడగకూడదు. ఓకే, మీరు ప్రైవేట్ అకౌంట్ పెట్టాలనుకుంటే లేడీస్ ఎక్కువ పెట్టుకుంటారు ప్రైవేట్ అకౌంట్ కింద. లేదు ఈ పొలిటికల్ పోస్టులు కూడా పెడుతుంటారు చూసారా, అలాంటి వాళ్ళు కూడా ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటారు. ప్రైవేట్ అకౌంట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే సెక్యూర్ ఉంటుంది అన్నమాట. మీ ప్రొఫైల్ పిక్ ఎవరికి షేర్ అవ్వదు, మీ పోస్టులు ఎవరికి షేర్ అవ్వవు, మీ ఫాలోవర్స్ మాత్రమే షేర్ అవుతుంటాయి మీ ప్రొఫైల్ పిక్స్ కానీ అవన్నీ. మీ ఫాలోవర్స్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తుండాలి. సో బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయి, లాస్ కూడా అంతే ప్రైవేట్ అకౌంట్ వల్ల. మీ క్లోజ్ ఫ్రెండ్స్, బ్లాక్డ్ ఫ్రెండ్స్. ఓకేనా? హైడ్ స్టోరీ అండ్ లైవ్ ఎవరైనా లైవ్స్ స్టోరీస్ గట్లా మనది హైడ్ చేసేయాలనుకుంటే హైడ్ చేసేవచ్చు. మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లేస్ అనమాట. ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట, ప్రొఫెషనల్ డాష్బోర్డ్ సెట్టింగ్స్. ట్యాగ్స్ అండ్ మెన్షన్స్, కామెంట్స్, షేరింగ్ అండ్ రిమిక్స్, రిస్ట్రిక్టెడ్ అకౌంట్స్, హిడెన్ వర్డ్స్ కొన్ని వర్డ్స్ని హిడెన్ చేసేయాలనుకుంటున్నాను అంటే, కొన్ని వర్డ్స్ నాకు నచ్చట్లేదు అవి హిడెన్ చేయాలనుకుంటే హిడెన్ వర్డ్స్ అనమాట, అందరూ యాడ్ చేసుకుంటారు హిడెన్ వర్డ్స్లో మీరు. కానీ ఆర్చివ్ అండ్ డౌన్లోడింగ్, లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్, వెబ్సైట్ పర్మిషన్స్, సూపర్విజన్ ఫర్ ఫ్యామిలీస్ అనమాట. కిడ్స్ గట్రా ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు సూపర్విజన్ యాడ్ చేసుకుంటాం ఇక్కడ మనం. ఓకే, పేరెంట్స్ని familyscenter.instagram.com అని ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకేనా? సూపర్విజన్ క్రియేట్ ఇన్వైట్ ఎవరినైతే సూపర్విజన్గా పెట్టాలనుకుంటున్నామో వాళ్ళని ఇన్విటేషన్ పంపిస్తాం వాళ్ళకి పంపించాలనుకుంటున్నాను సూపర్వైజన్. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫ్యామిలీలో ఉండాలి మెంబర్స్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో. సో మెన్షన్ చేసి ఉండాలి ఫేస్బుక్లో కానీ ఏదైనా సరే. లేదనుకుంటే డైరెక్ట్గా వాళ్ళకి లింక్ ఇచ్చేస్తారు అనమాట. ఈ లింక్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు familyscenter.instagram.com క్లిక్ చేసి మనకు సూపర్విజన్గా ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, మన అకౌంట్లో అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటుంటారు. సూపర్విజన్ అంటే హెల్ప్ కావాలంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయిపోయినా కానీ, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు కట్ట వెళ్ళకపోయినా కానీ, ఏదైనా కావాలంటే హెల్ప్లోకి వెళ్తారు మీరు. ఓకేనా? ఇదంతా కూడా మీ ప్రొఫైల్ సెట్టింగ్స్. ఓకేనా? ఇవి సెట్టింగ్స్. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ మెటా అకౌంట్ సెంటర్. ఓకేనా? సీమోర్ అకౌంట్స్ ఇది మనం ఫేస్బుక్ మెటా నుంచి మనం వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చేయాల్సిన అవసరం లేదు. యాడ్స్ అవన్నీ కూడా ఫేస్బుక్ నుంచే చేసేస్తాం కాబట్టి. సో ఇక్కడ మోర్ అని చూస్తే స్విచ్ అకౌంట్స్ మనం వేరే అకౌంట్లోకి స్విచ్ అవ్వచ్చు. చెప్పాను కదా, ఒక అకౌంట్లో మల్టిపుల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్విచ్ అకౌంట్స్ మెటా బిజినెస్ సూట్ మనం యాడ్స్ రన్ చేయాలనుకుంటే మెటా బిజినెస్ సూట్లోకి వెళ్దాం. రిపోర్ట్ ఏ ప్రాబ్లం ఎవరినైనా రిపోర్ట్ చేయాలన్నా, మన దీంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే రిపోర్ట్ చేయాలంటే రిపోర్ట్ యాడ్స్ రన్ అవ్వట్లేదైనా, యాడ్ అకౌంట్ డిజేబుల్ అయిపోయినా సరే, ఇటువంటిప్పుడు మనం ప్రాబ్లం అనేది రిపోర్ట్ చేయాలి వాళ్ళకి. స్విచ్ ఎపీరియన్స్ డార్క్ మోడ్లో కావాలా చూడండి. స్విచ్ ఎపీరియన్స్ కొడితే డార్క్ మోడ్ ఇలా చూడండి మొత్తం బ్లాక్లోకి మారిపోయింది. ఈ డార్క్ మోడ్ నాకు నచ్చితే డార్క్ మోడ్లో పెట్టుకోవచ్చు, లైట్ ఉంటే లైట్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? మోర్లో ఇక్కడ మోర్ అని ఉంది చూడండి, అందులో
మీ సేవ్డ్ ఇంతవరకు ఏవేవైతే రీల్స్ సేవ్ చేసుకుంటే అవన్నీ కనిపిస్తుంటాయి. ఎవరి యాక్టివిటీ, మీ యాక్టివిటీస్ అన్నీ కనిపిస్తుంటాయి. సెట్టింగ్స్ ఇంకా నార్మల్ ఇప్పుడు నేను చూపించాను కదా సెట్టింగ్స్, ఇవన్నీ కూడా సెట్టింగ్స్. ఓకేనా? ఇది బేసిక్గా ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అవ్వచ్చు, ఓకేనా, ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేయడం అవ్వచ్చు, ఏదైనా సరే ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. నేను మొబైల్ నుంచి ఎలా చేయాలనేది ఎలాబరేటెడ్ జస్ట్ ఆప్షన్ చూపించాను కదా, మొబైల్ నుంచి కూడా ఎలా పోస్ట్ చేయాలనేది ఒక వీడియో పోస్ట్ చేసి యూట్యూబ్లో పెడతాను. నిన్న వీడియో ఎందుకు యూట్యూబ్లో పెట్టలేదంటే నిన్న వీడియో కూడా స్ట్రక్ అయిపోయింది, అది కూడా రికార్డెడ్ వీడియో కూడా స్ట్రక్ అయిపోయింది. ఒక అకౌంట్ ఐడి సెర్చ్ చేసినప్పుడు అది కనిపించట్లేదంటే అది బ్లాక్ అయిపోయినట్లే. ఓకేనా? ఐడి బ్లాక్ అయిపోయినట్లే. ఫాలోవర్స్ పెంచడానికి ట్రిక్స్ చెప్తాను, అవే చెప్తాను నెక్స్ట్. నో వాయిసా గైస్? నో వాయిస్ అంటున్నారు చూడండి ఒకసారి. గైస్ వాయిస్ వస్తుందా రావట్లేదా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. వస్తుంది ఒకసారి. వాయిస్ చూడండి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వాయిస్ వీడియో ఇప్పుడు క్లియర్ ఉందా లేదా చెక్ చేయండి సార్. క్లియర్. ఎస్టర్డే క్లాసు మళ్ళీ ఇంకొకసారి నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను అది పెట్టడానికి అది స్ట్రక్ అయిపోయింది కదా వీడియో, మళ్ళీ యూట్యూబ్లో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. అందుకోసం మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఎస్టర్డే క్లాస్ మొత్తం కూడా నేను రికార్డ్ చేసి మళ్ళీ ఈరోజు పెడతాను యూట్యూబ్లో, నో ప్రాబ్లం. నేను బేసిక్స్ అన్నీ చెప్పాను. సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎలా పెంచుకోవాలి అంటే ఫస్ట్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచాలనేటప్పుడు కంటెంట్ అనేది చాలా కేర్ తీసుకోవాలి. మనం కంటెంట్ ఏమి ఇస్తున్నాం, మనం ఎంటర్టైన్ చేస్తున్నామా లేదంటే ఎడ్యుకేట్ చేస్తున్నామా? మ్యాక్సిమం ఏంటంటే ఎంటర్టైన్ చేయడం కానీ ఎడ్యుకేట్ చేయడం కానీ రెండే మీకు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా చేస్తారు. సో అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మళ్ళీ. ఓకేనా? ఎడ్యుకేటర్స్లో డిఫరెంట్ డిజిటల్ మార్కెటింగ్ చెప్పే వాళ్ళు ఉంటారు. ఓకేనా? వేరే కోర్సులు చెప్పే వాళ్ళు ఉంటారు. ఓకేనా? చికెన్ రెసిపీ వాళ్ళు ఉంటారు. ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రీల్ క్రియేటర్స్ ఉంటారు. సో మనకు ఫాలోవర్స్ పెరగాలంటే మనం క్యూరియాసిటీ అనేది పెంచాలి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. సో ఏది పడితే అది మనం ఏదో చేసేస్తున్నాం అంటే ఫాలోవర్స్ పెరగరు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలకి అనుకోండి, అమ్మాయిలకి పెద్దగా ఫాలోవర్స్ పెరగాలంటే జస్ట్ నార్మల్గా ఒక సాంగ్ పాడుతున్నట్లు నటించిన, ఓకేనా, జస్ట్ ఒక ఫోటో పెట్టినా కానీ ఫాలోవర్స్ వచ్చేస్తుంటారు. అది మన వరల్డ్లో ఉన్న ఒక డిఫాల్ట్, అది అందరికీ తెలిసిన విషయం అది. సో అబ్బాయిలకి వచ్చేసరికి ఫాలోవర్స్ రావాలంటే మీలో కాన్సెప్ట్ ఉండాలి. ఓకేనా? కాన్సెప్ట్ ఉండాలి. అంటే ఎంటర్టైన్ అయినా చేయాలి, ఎడ్యుకేట్ అయినా చేయాలి. ఈ రెండు చేస్తేనే. ఓకేనా? నా అకౌంట్ చూడండి, నా అకౌంట్లో చాలా తక్కువ ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకు? నేను రీల్స్ ఎప్పుడు పెట్టను, నేను రీల్స్ కానీ ఎప్పుడు పెట్టను కాబట్టి నేను నా అకౌంట్లో ఫాలోవర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. చూసారా? 30 పోస్టులు ఉన్నాయి ఇంతవరకు కూడా. నా అకౌంట్ ఎప్పటి నుంచో క్లిక్ చేస్తే 30 పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్గా పోస్ట్, రోజుకో పోస్ట్ కానీ పెట్టారంటే ఆటోమేటిక్గా మీ రీచ్ అనేది పెరిగిపోతుంటుంది. ఎంత రీచ్ పెరిగినా కానీ మీకు ఫాలోవర్స్ రావాలంటే మీ కంటెంట్లో దమ్ము ఉండాలి. కంటెంట్లో దమ్ము లేనప్పుడు ఎవరు కూడా ఫాలోవర్స్ రారు. సో రోజు ఏదో కాన్సెప్ట్ మీద కంటెంట్ తయారు చేయడం, లేదా మీమ్స్ తయారు చేయడం, మీమ్స్ ఎక్కువ, లేదంటే ఎడ్యుకేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి మ్యాథ్స్ ఎలా చేయాలో తెలియదు. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందో తెలియదు, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందో కూడా తెలియదు. బేసిక్గా తెలియని వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ ఏం చేస్తారు, కంటెస్ట్ పెట్టేస్తుంటారు చాలా మంది వరకు. అటువంటి వాళ్ళకి మ్యాథ్స్ ఈజీ టిప్స్ అని పెట్టి ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా? మ్యాథ్స్ ఈజీ టిప్స్ అని పెట్టుకొని దాని మీద మీరు ఫేస్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా, రీల్స్ టైప్స్లో రైటింగ్ రీల్స్ అని ఉంటాయి. రైటింగ్ రీల్స్ మీరు ఒక బుక్ మీద రైటింగ్ చేస్తూ మ్యాథ్స్ ఇలా చేయొచ్చు అని వాయిస్ ఇస్తూ చేసినా కానీ ఆ రీల్స్ కూడా ఫాలోవర్స్ పెరుగుతుంటారు. అండ్ వచ్చేసరికి సిరీస్ బేస్డ్ అని చెప్పాను కదా, సిరీస్ బేస్డ్ చేసేటప్పుడు కూడా ఫాలోవర్స్ పెరుగుతుంటారు.
పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా క్యూరియాసిటీ ఇంక్రీజ్ చేస్తూ అలా పార్ట్ వైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా నిన్ను ఫాలో అవుతారు. అర్థమైందా? ఇది ఫాలోవర్స్ పెంచడానికి. లేదంటే నీ ఫాలోవర్స్‌కి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలి నువ్వు. అర్థమైందా? ఫ్రీగా ఏదైనా టూల్ అందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నాకు యూట్యూబ్‌లో సబ్స్క్రైబర్స్ కావాలంటే ఏం చేశాను? కాన్వా ప్రో అనేది ఫ్రీ ఇస్తానని చెప్పాను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి. అంటే 20 మెంబర్స్‌తో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి. అంటే ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా! అదే విధంగా మీకు కొన్ని టూల్స్ నేర్చుకొని కొన్ని ఏఐ టూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ టూల్స్ ద్వారా చేయండి. ఏఐ టూల్స్ ఉంటాయి కదా! ఆ ఏఐ టూల్స్ రోజుకొక ఏఐ టూల్ మీద రీల్ చేయండి మీరు. సో, మెనీ ఏఐ టూల్స్ ఉంటాయి చాలా వరకు. రోజుకొక ఏఐ టూల్. ఒకరోజు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి? ఓకేనా? ఒకరోజు ఫిల్టర్ ఎలా చేయాలి? ఒకరోజు యానిమేషన్ ఎలా చేయాలి? ఏఐ టూల్స్ యూజ్ చేసి. ఇటువంటి రీల్స్ చేయండి. సో, ఈ రీల్స్ రీల్స్ మాత్రమే కెరియర్‌గా ఎంచుకున్నోళ్ళు మాత్రం రీల్స్ చేస్తుంటారు. అర్థమైందా? రిమైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్నోళ్ళందరూ కూడా రీల్స్ మీద అంత కాన్సంట్రేషన్ చేయరు. కాకపోతే మనకి ఇక్కడికొచ్చేసరికి ఈ రీల్స్ ద్వారా మనకి మనీ ఎర్నింగ్ అనేది ఇప్పుడు రీసెంట్‌గా ఎక్కువొస్తుంది. అంటే జాబు వీట్లి కంటే కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసినోళ్ళకి అమౌంట్ ఎర్నింగ్ అనేది చాలా ఎక్కువొస్తుంటది. సో, 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి. ఖచ్చితంగా మీ సంపాదన మినిమమ్ 50,000 నుంచి 1,00,000 పర్ మంత్. 1,00,000 ఫాలోవర్స్ తెచ్చుకోగలిగితే. సో, ఫస్ట్ అయితే ఫాలోవర్స్ పెరగాలంటే వెంటనే పెరిగిపోరు మీకు. మీ కంటెంట్‌లో దమ్ముండాలి. కంటెంట్‌లో దమ్ము లేకుండా ఫాలోవర్స్ అనేవారు రారు. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. ఫేక్ ఫాలోవర్స్ ఉంటారు. జెన్యూన్ ఫాలోవర్స్ ఉంటారు. జెన్యూన్ ఫాలోవర్స్ కావాలంటే ఖచ్చితంగా కంటెంటే. సో, ఫేక్ ఫాలోవర్స్ కావాలనుకోండి, మీకు సింపుల్‌గా గూగుల్‌లోకి వెళ్ళి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని క్లిక్ చేయండి. ఒక రూ. 30 ఇస్తే 100 ఫాలోవర్స్ వచ్చేస్తుంటారు వీళ్ళు. ఫాస్ట్ ఆర్గానిక్ ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ ఇగో ప్రైసింగ్ చూడండి. $41 మంత్ పర్ మంత్. మంత్ చూడు ఈడికి $41 పే చేస్తే $1,820 పే చేస్తే నెలకి 1820 రూపీస్ పే చేస్తే మంత్లీ 2,000 నుంచి 3,500 ఫాలోవర్స్ పర్ మంత్. ఓకేనా? ఫాలోవర్స్ 2 డేస్ నుంచి స్టార్ట్ అవుతారనమాట. గ్యారంటీ రిజల్ట్స్ ఇట్స్ ఫ్రీ. ఇవన్నీ చూడండి. లాస్ ఏంజల్స్ టీమ్ సపోర్ట్. ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చేస్తుంటాయి. అంటే డిఫరెంట్ ఫారిన్ కంట్రీస్ నేమ్స్‌తో మనకి ఫాలోవర్స్ వచ్చేస్తుంటారు. మీరు ఎవరి దగ్గరికైనా యాడ్ తీసుకోవాలనుకునేటప్పుడు మీ అకౌంట్ చెక్ చేసుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా. సో, మీ ఫాలోవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారు? ఇండియా నుంచి ఉన్నారా? లేదా ఆ ఫాలోవర్ నేమ్స్‌ని బట్టి చెప్పేస్తుంటారు. సో, మీది అన్నీ కూడా ఫేక్ ఫాలోవర్స్ అని ఈజీగా చెప్పేస్తుంటారు. అర్థమైందా? ఈ ఫేక్ ఫాలోవర్స్ ఇలా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడి నుంచే కాదు ఇలా మల్టిపుల్ వెబ్‌సైట్స్ ఉంటాయి. చూడండి ఇదొక వెబ్‌సైట్. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ జనరేటర్. ఇలా క్లిక్ చేశాను. ఓకేనా? ఇన్‌స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి ఇలా. growthx.social.com సోషల్ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళేసరికి ప్రైస్. ఇన్‌స్టాగ్రామ్ స్టాండర్డ్ ఫాలోవర్స్ ₹321. ఓకేనా? వీళ్ళని వెతుక్కుంటాను నేను. ఇన్‌స్టాగ్రామ్ స్టాండర్డ్ ఫాలోవర్స్ అన్నాడు కదా! ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇండియా మిక్స్డ్ అనమాట. ఇండియన్స్ కావాలనుకుంటే ఇండియన్స్ ఇక్కడ చూడండి. వీడు ఇండియా అమ్ముతాడు. ఇన్‌స్టాగ్రామ్ ₹371 కిందిస్తున్నాడు. 500 ఫాలోవర్స్ ₹371 సేల్ చేస్తున్నాడు. అంటే ఇవన్నీ ఫేక్ ఫాలోవర్స్. ఇప్పుడు మీకు 10,000 ఫాలోవర్స్ కావాలంటే 5,800 పెడితే 10,000 మంది ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు మీకు. అలా ఒక 50,000 ఖర్చు పెడితే 1,00,000 ఫాలోవర్స్ వచ్చేస్తారు. సో, మీ ఎర్నింగ్స్ బాగుంటాయి అనుకుంటారు. ఇలా కొనేసుకోవడం వల్ల. కానీ దీనివల్ల ఏంటంటే రీచ్ రాదు మీకు. ఫేక్ ఫాలోవర్స్ వస్తుంటారు. ఆ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ కనిపిస్తుంటాయి. మీకు యాడ్స్ అనేవి అంత తొందరగా రావు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనకి మానిటైజేషన్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా అమౌంట్ రావాలి మనకంటే ఈ ఫేక్ ఫాలోవర్స్ అనేది మనకు పనిచేయరు ఎప్పుడు కూడాను. ఓకేనా? ఇట్లా క్లిక్ చేసి యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయగానే వాడికి అమౌంట్ పే చేయగానే మన ఇన్‌స్టాగ్రామ్‌కి ఫాలోవర్స్ టక యాడ్ అయిపోతుంటారు ఇక్కడ. ఓకేనా? ఇలా ఫేక్ ఫాలోవర్స్ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఫేక్ ఫాలోవర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్వెషన్స్ చెప్తాను. సో, మీకు రీచ్ ఎలా ఉంటదంటే మీ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మందికి రీచ్ అయిందనుకోండి. 50 మందిలో కూడా ఒక 10 మంది లైక్ చేశారనుకోండి. సో, ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం ఏం ఫైండ్ ఔట్ చేస్తది? సో, 50 మందిలో కూడా 10 మంది లైక్ చేశారంటే ఇది మంచి కంటెంటే అని చెప్పి ఇంకొక 100 మందికి రీచ్ చేస్తదండి. ఆ 100 మందిలో కూడా ఇంకో 10 మంది ఎంతమంది లైక్ చేశారనుకోండి. ఓకే. అని చెప్పేసి ఇంక 1000 మందికి రీచ్ చేస్తది. 10,000 మందికి రీచ్ చేస్తది. మీకు ఎన్ని లైక్స్, కామెంట్స్ పెరుగుతున్న కొలది మీ రీచ్ అనేది పెరుగుతుంటది అలాగలాగా. అర్థమైందా మీకు?
లేదు మీకు లైక్లు రావట్లేదు అనుకోండి, లైక్ చేయట్లేదు అనుకోండి, ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నా అకౌంట్ చూడండి. నా అకౌంట్ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి రీల్స్లో ఇది చూడండి, 705 మందికి రీచ్ అయింది ఈ పోస్ట్. 38 మంది లైక్ చేశారు, ఒక కామెంట్ పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి 19 మంది లైక్ చేశారు, 338 మందికి రీచ్ అయింది. ఇక్కడ 23 మంది లైక్ చేశారు. ఓకేనా, ఇది వచ్చేసరికి 450, 29 మంది లైక్ చేశారు, 450 మందికి రీచ్ అయింది. ఓకేనా, ఇలా ఈ పోస్ట్ చూడండి, 5000 మందికి రీచ్ అయింది పోస్ట్, 5000 వ్యూస్ వచ్చాయి, 5000 వ్యూస్, 80 లైక్స్ వచ్చాయి అనమాట. మీ లైక్స్ కామెంట్స్ పెరుగుతున్న కొలది ఆటోమేటిక్గా మీకేమవుతుందంటే రీచ్ అనేది పెరుగుతుంటుంది అలాగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో కంటెంట్ పీపుల్కి నచ్చింది కాబట్టి లైక్ చేశారనమాట. ఓకేనా, మీకు వాయిస్ పెడతాను. చిన్న అబ్బాయితో యాడ్ చేయించారు, బాగుందని చెప్పి లైక్స్ ఎక్కువ చేశారు, ఒక 80 లైక్స్ వరకు వచ్చాయి. 80 లైక్స్ రావడం వల్ల రీచ్ అనేది చూసారు 5000 మందికి వెళ్ళింది. అలా మీకు లైక్లు పెరుగుతున్న కొలది రీచ్ అనేది పెంచుతుంటాడు ఇన్స్టాగ్రామ్ అల్గారిథం. అర్థమైందా, మీకు లైక్లు పెరుగుతున్న కొలది రీచ్ అనేది పెరుగుతుంటుంది. ఆటోమేటిక్గా మీ కంటెంట్ బాగుంది అనుకోండి, ఫాలోవర్స్, జెన్యున్ ఫాలోవర్స్ కావాలంటే కంటెంట్ బాగుండాలి. కంటెంట్ బాగాలేదు అనుకుంటే ఫాలోవర్స్ రారు. సో మీరు ఏ కంటెంట్ అయినా చేయండి, ఏ కేటగిరీ అయినా చేయండి, ప్రతి కేటగిరీకి కూడా సర్టైన్ ఆడియన్స్ ఉంటారనమాట. ఖచ్చితంగా ప్రతి కేటగిరీకి. మీరు మ్యాథ్స్ చెప్పారనుకో, మ్యాథ్స్ రిలేటెడ్ ఆడియన్స్ ఉంటారు. ఓకేనా, కుకింగ్ గురించి చెప్పారనుకో, కుకింగ్ రిలేటెడ్ ఆడియన్స్ ఉంటారు. గేమ్స్, చిన్నపిల్లలు గేమ్స్ ఆడారు అనుకోండి, ఆ గేమ్స్ రిలేటెడ్ పీపుల్ ఆడియన్స్ సెపరేట్గా ఉంటారు. ఐపీఎల్ గురించి అప్డేట్స్ ఇస్తుంటారు మీరు. కొంతమంది ఐపీఎల్ మీద అప్డేట్స్ ఇస్తుంటే చాలా మంది జాయిన్ అవుతుంటారు ఆ ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా, ప్రిడిక్షన్స్ అవన్నీ ఇస్తుంటారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఫాలోవర్స్ పెరుగుతుంటారు. ఇప్పుడున్న ట్రెండింగ్ కాన్సెప్ట్ ఏంటి, మనకి ఐపీఎల్ అప్డేట్స్ ఇస్తూ మీరు చేశారనుకోండి, మీకు ఫాలోవర్స్ అనేది పెరుగుతుంటారు. ఐపీఎల్ ప్రిడిక్షన్స్ ఇచ్చారనుకోండి, ఫాలోవర్స్ పెరుగుతుంటారు. అలా ప్రతిదీ కూడా అప్పుడున్న ట్రెండింగ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు వీడియోస్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఫాలోవర్స్ పెరుగుతుంటారు. ఫాలోవర్స్ పెరగాలంటే ముందు రీచ్ పెరగాలి, రీచ్ పెరగాలంటే మీకు ముందు లైక్స్ రావాలి, లైక్స్ రావాలంటే మంచి కంటెంట్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు డౌట్స్ చూద్దాం క్లాస్లో. వీడియోస్ ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నప్పుడు మీరు చాలా తప్పులు చేస్తుంటారు. యూట్యూబ్లో పెట్టేటప్పుడు మ్యూజిక్ వాడేస్తుంటారు, వేరే వాళ్ళ మ్యూజిక్ వాడేస్తుంటారు, అర్థమైందా, లేదంటే వేరే వాళ్ళ కంటెంట్ వాడేస్తుంటారు. అప్పుడు ఖచ్చితంగా కాపీరైట్ అనేది క్లెయిమ్ అవుతుంటుంది. సో ప్రతి 8 minutesకి చెక్ చేసుకుంటుంది అనమాట ఇది గూగుల్. అవి నేను యూట్యూబ్ మార్కెటింగ్లో చెప్తాను దానికోసం నీట్గా. ఓకేనా, అకౌంట్ ఐడి సెట్ చేసినప్పుడు అది బ్లాక్ అయిపోయినట్లే. నిన్న క్లాసు స్ట్రక్ అయిపోయిందని యూట్యూబ్లో పెట్టలేదు, నేను ఈరోజు పెడతాను. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తాను. నిన్న క్లాస్ని మళ్ళీ సపరేట్గా రికార్డ్ చేసి పెడతాను. సరేనా, ఇంతకు ముందు క్లాస్ పెట్టాను చూసారు అలాగా. గైస్, ఇది మనకి ఇన్స్టాగ్రామ్ ఎలా చేయాలి, ఏంటో చేయాలనేది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ క్లాస్ ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ ట్రెండింగ్ ఆడియోస్ ఎక్కడి నుంచి తీసుకురావాలి మనం. ఓకేనా, ట్రెండింగ్ ఆడియోస్ ఎలా తీసుకోవచ్చు. ఓకే, మళ్ళీ డిఫరెంట్ రీల్స్ ఎలా తయారు చేయాలి, లైవ్లో చేద్దాం మనం. రీల్స్ క్రియేట్ చేద్దాం, కాన్వా యూజ్ చేసి రీల్స్ క్రియేట్ చేద్దాం మనం బేసిక్గా. సో మీకు ఏవైనా కాన్సెప్ట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి మీ గ్రూప్లో, మన కాలేజ్ గ్రూప్లు ఉన్నాయి కదా, మీ కాలేజ్ గ్రూప్లో మీరు ఏ కాన్సెప్ట్ మీద అయితే రీల్స్ చేద్దాం అనుకుంటున్నారో కొన్ని కాన్సెప్ట్స్ అనేది, మీకు కొన్ని ఐడియాస్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేస్తే వాటి మీద నేను రీల్స్ మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. మీకు ఇక్కడ అర్థమైందా, చేసి చూపిస్తాను. ఎవరైతే రీల్స్ని బేస్ చేసుకుని బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రీల్స్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి ఖచ్చితంగా. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, మీమ్స్ టెంప్లెట్స్ వేరే యాప్లో నుండి సేవ్ చేసుకుని చేస్తే కాపీరైట్స్ ఏమైనా వస్తాయి సార్? మీమ్స్ టెంప్లెట్స్ వేరే యాప్ నుంచి తీసుకుంటే ప్రాబ్లం లేదు. యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేసామనుకో మీమ్స్ టెంప్లెట్స్, మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి. ఓకేనా, సేమ్ మీమ్ మళ్ళీ చేసామనుకో కాపీరైట్ ఇష్యూ వస్తుంటుంది. సో కొంచెం మార్చేసుకోవాలి మీమ్స్లోకి వచ్చేసరికి. వేరే యాప్లో డౌన్లోడ్ చేసుకున్నవి ఆల్రెడీ యూట్యూబ్లో ఉందనుకో అదే సేమ్, ఖచ్చితంగా కాపీరైట్ ఇష్యూస్ వస్తుంది.
వీడియో ఎడిటింగ్ టాస్క్ సబ్మిషన్ April 2 లాస్ట్ డేట్ మీకు. ఆల్రెడీ చెప్పాను. మీకు ఫామ్ పంపిస్తాను. April 1 లోపు ఫామ్ పంపిస్తాను. April 2 మీరు ఫామ్ సబ్మిట్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు మీరు పర్సనల్గా. గ్రూప్లోనే అడగొచ్చు, మరి వాట్సాప్ గ్రూప్లోనే అడగొచ్చు మీరు. ఓకే. కొన్ని కాలేజీలో అయితే అలా మ్యూట్లో ఉంటున్నాయి గ్రూప్లో, ఓన్లీ క్లాస్ లింక్లే వెళ్తున్నాయి అందులోనే. వాయిస్ రావట్లేదా? చూడండి గాయస్, వాయిస్ వస్తుందా? వాయిస్ ఓకే, క్లియర్ ఉంది. ఒకసారి చూడండి. ఇప్పుడు యూట్యూబ్లో 20 సబ్స్క్రిప్షన్ చేసిన వాళ్ళకి కానా ప్రో ఇస్తాను కదా, ఈరోజు ఇస్తాను అందరికి కూడా. మళ్ళీ కొత్త అకౌంట్ ఈరోజు కొన్నాం. ఆ అకౌంట్ మొన్న అకౌంట్ ఆల్రెడీ 500 మంది అయిపోయారు, అన్ని బ్యాచ్లు కలిపి. అందువల్ల కొత్తగా మళ్ళీ జాయిన్ అవ్వడం కావలేదు. ఎవరికైతే లేట్గా ఇచ్చాను ఆ లింక్, వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం కావలేదు. ఈరోజు మళ్ళీ కొత్త లింక్ ఇస్తాను మీకు. ఓకేనా? కొత్త అకౌంట్ ఈరోజు పర్చేస్ చేసాం. ఒక కాన్వాయ్ అకౌంట్లో 500 మెంబర్స్ వరకే అవుతారు కాబట్టి 500 మెంబర్స్ ఆల్రెడీ అయిపోయారు. మళ్ళీ ఈరోజు కొత్త అకౌంట్ కొన్నాం, అది మళ్ళీ పంపిస్తాను మీ అందరికి కూడా, అన్ని కాలేజీ వాళ్ళకి కూడా పంపిస్తాను. కానీ ఎవరైతే 20 సబ్స్క్రైబర్స్ చేపించారో నా యూట్యూబ్ ఛానల్కి, వాళ్ళకి కాన్వా ప్రో అనేది చాలామందికి ఇచ్చాను. వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో అప్డేట్స్ ఇస్తుంటాను. ఎవ్రీ మంత్ కూడా అప్డేట్స్ ఇస్తుంటాను. ఏమైనా కొత్త అప్డేట్స్ వచ్చినా ఏది వచ్చినా ఆ గ్రూప్లో అప్డేట్స్ ఇస్తుంటాను. మీరు ఆ గ్రూప్లో ఫాలో అవ్వండి. ఎవరైతే నేను ఆ గ్రూప్ లింక్ పంపించానో జాయిన్ అవ్వలేదో ఒకసారి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 20 సబ్స్క్రైబర్స్ చేసిన వాళ్ళకి పర్సనల్గా గ్రూప్ లింక్ పంపించాను. వీడియో ఎడిటింగ్కి టాస్క్ ఇచ్చాం కదమ్మా, వీడియో ఎడిటింగ్ చేయడానికి. ఆ వీడియో ఎడిటింగ్ టాస్క్ అనేది April 2 కల్లా మీరు సబ్మిట్ చేయాలి నాకు. అది ఒక ఫామ్ పంపిస్తాను మీకు, ఆ ఫామ్లో సబ్మిట్ చేయాలి April 2 కల్లా. ఆ ఫామ్లో మీ వీడియో అప్లోడ్ చేసి పంపించాలి. అంటే లేడీస్ ప్రైవసీ అన్నారని చెప్పేసి ఒక ఫామ్ పెడుతున్నాం గ్రూపుల్లో పోస్ట్ చేయకుండా వీడియోస్ని. సో కాబట్టి April 1 మీకు ఫామ్ సబ్మిట్ చేయమని పెడతాను. అది April 2 కల్లా మీరు సబ్మిట్ చేయాలి వీడియో టాస్క్ అనేది. ఓకే, 10 days టైం ఇచ్చాను అది. సో April 2 ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఈరోజు సెండ్ చేస్తానమ్మా. మళ్ళీ అదే క్వశ్చన్ అడగండి అందరూ. 20 సబ్స్క్రైబర్స్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు లింక్ సెండ్ చేస్తాను, కొత్త లింక్. ఓకేనా? రీల్స్ పోస్ట్ డిలీట్ చేస్తే అకౌంట్ రీచ్ తగ్గుతుంది ఖచ్చితంగా. అంటే ఆ వ్యూస్ పోతాయి అనమాట. మీకు మానిటైజేషన్ చేసేటప్పటికి ఆ వ్యూస్ పోతుంటాయి అది. సో డిలీట్ చేయకుండా కొత్తవి యాడ్ చేస్తున్నాను, నో ప్రాబ్లం. చెప్పాను కదా, కంటెంట్ బాగుండాలి. మీరు కొన్ని ఐడియాస్ ఇవ్వండి, ఎక్కడ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని ఐడియాస్ ఇవ్వండి. ఆ ఐడియాస్ని బేస్ చేసుకుని ఏ రీల్స్ చేద్దామని మనం ఫిక్స్ అవుదాం. ఈ వీక్ మొత్తం కూడా రీల్స్ తయారు చేద్దాం, మంచిగా తయారు చేద్దాం రీల్స్. ఓకేనా? నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ ఫేస్బుక్ మార్కెటింగ్ మీద, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద ఉంటుంది నెక్స్ట్ టాస్క్. కాబట్టి కొంచెం ప్రాపర్గా చేద్దాం రీల్స్ ఏమైనా. ఓకేనా? ఇది ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసరికి బేసిక్ సెట్టింగ్స్ చెప్పాను ఈరోజు. ఎలా పోస్ట్ చేయాలని మాత్రం చెప్పాను అంతే. ఓకేనా? లైవ్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా చెప్పలేదు నేను ఇదే క్లాసు మళ్ళీ మొబైల్లో కూడా ఎలా రికార్డ్ చేయాలి, మొబైల్లో ఎలా పోస్ట్ చేయాలి అనేది కూడా ఒక స్మాల్ వీడియో చేసి యూట్యూబ్లో పెడతాను. అది ఇది కలిపి మిక్స్ చేసి పెడతాను యూట్యూబ్లో. ఖచ్చితంగా యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో మీరు ఎక్కువ చూడట్లేదు వీడియోస్ని. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మనం పెట్టాను కదా ఇంటర్న్షిప్ week 5 day 4 అని. అది ఎంతమంది చూసారు? 127 మెంబర్స్ చూసారు అంతే. ఓకే, 225 మెంబర్స్ ఇక్కడ, 485 మెంబర్స్ చూసారు ఇక్కడ. చూసేటప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 485 మెంబర్స్ చూశారు కదా. ఈ వీడియో వచ్చేసరికి 47 minutes ఉంది. ఇంటర్న్షిప్ ఇదే చూద్దాం మనం. 127 మెంబర్స్ చూశారు.
127 మెంబర్స్ కూడా యావరేజ్ టైం ఎంత తెలుసా చూసింది? యావరేజ్ టైము 2 minutes 3 minutes చూస్తున్నారు యావరేజ్ టైం. అర్థమైందా? అనలిటిక్స్. చూడండి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 3 minutes 3 minutes 3 minutes 5 minutes 2 minutes 4 minutes ఎక్కడైనా సరే 6 minutes దాటిందా అంటే ఏదో వీడియో ఓపెన్ చేసి వదిలేస్తున్నారంటే ఆపేస్తున్నారు అంతే అక్కడ కొన్ని. అర్థమైందా? సో వీడియో పూర్తిగా ఎవరు చూడట్లేదు. చూసిన 10 మంది అయినా 20 మంది అయినా పూర్తి వీడియో చూస్తేనే మీకు ఉపయోగం ఉంటుంది. ఓకేనా? గైస్ వాయిస్ రావట్లేదు అంటున్నారు. ఆర్చీవ్లో పెట్టుకోవచ్చు. వాయిస్ రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి. వస్తుంది. ఈరోజు రికార్డింగ్ క్లాస్ పెడతాను, నిన్న క్లాస్ కూడా రికార్డ్ చేసి పెడతాను. ఓకేనా? ఖచ్చితంగా ఫుల్ వీడియో చూస్తుండండి. మధ్య మధ్యలో ఆపేసిన పర్లేదు, కానీ మరి 2 minutes 3 minutes చూడటం వల్ల ఉపయోగం లేదు. మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. ఓకేనా? ఖచ్చితంగా ఫుల్ వీడియో అనేది చూడండి రోజు కూడాను, చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇన్స్టాగ్రామ్ బేసిక్స్. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ టైప్స్ అవన్నీ చెప్పాను. ఈరోజు వచ్చేసరికి ఎలా పోస్ట్ చేయాలి, ఏం చేయాలని చెప్పాను. మీలో చాలా మందికి ఇప్పుడు నేను నిన్న ఈరోజు చెప్పిన క్లాస్ అయితే చాలా మందికి ముందే తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే రీల్స్ చేస్తుంటారు వాళ్ళు కాబట్టి. చాలా మందికి తెలియదు కూడా ఉన్నాం. ఇంకా ఆ తెలియని వాళ్ళ కోసమే వెరీ బేసిక్ నుంచి కూడా చెప్పుకెళ్తాను నేను ఇది. సో అందరికీ మనకి ఇన్స్టాగ్రామ్ వచ్చాను అనుకోకూడదు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అది మెటా బిజినెస్ స్టోర్ నుంచి మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం. రేపు వేరే రీల్ చేద్దాం, మనం రీల్ చేసి దాన్ని వైరల్ చేద్దాం, ఒక రీల్ని, ఏదైనా ఒక రీల్ని. ఓకేనా? మీరు చూడండి. మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి, బలరాం టంకల్ అని ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ నుంచి నేను కూడా రీల్స్ పెడదాం అనుకుంటున్నాను, షార్ట్స్ పెడదాం అనుకుంటున్నాను, రీల్స్ మంచి మంచి కాన్సెప్ట్ పెడదాం అనుకుంటున్నాను. కాన్వా మీద కానీ డిజిటల్ మార్కెటింగ్ మీద కానీ మంచి మంచి ఐడియాస్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను కూడా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యన కొంచెం ఫ్రీ అయ్యాను, సో స్టాఫిక్ మీద ఉండడం వల్ల. సో మొన్న వేరే కాలేజ్ నుంచి ఇక్కడ డైరెక్ట్గా ఆఫ్లైన్లో ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చారు ఒక అమ్మాయి. ఫస్ట్ నుంచి కూడా జాయిన్ అవ్వమని చెప్పాం. ఇక్కడికి వాళ్ళకి అమౌంట్ కూడా పే చేస్తా ఉన్నాం. ఓకేనా? టాస్క్లు ఇస్తుంటాం, అమౌంట్ పే చేస్తామని చెప్పాం. మీ బ్యాచ్లో ఉంది అమ్మాయి. ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మీరు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి. పాస్వర్డ్ ఏముండదు ఇన్స్టాగ్రామ్కి. మీ ఫేస్బుక్ ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో ఇన్స్టాగ్రామ్ కూడా అదే పాస్వర్డ్ ఉంటుంది. ఓకేనా? ఎస్, అంతే తల్లి. మీరు ఏదైతే వీడియో ఎడిటింగ్ చేయమని చెప్పానో అది మీరు ఏదైతే నేర్చుకున్నారో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేస్తూ మీరు ఏదైతే వీడియోలో నేర్చుకున్నారో శాంపుల్ వీడియో కూడా యూట్యూబ్లో ఒకటి పెట్టాను కదా, ఒక అమ్మాయి చెప్పిన వీడియో, ఒక అమ్మాయి చెప్పింది వీడియో, ఆ వీడియో కూడా పెట్టాను శాంపుల్ వీడియో. కావాలంటే ఇంకొక వీడియో కూడా ఈరోజు చేసి పంపిస్తాను, చూడండి. ఆ అమ్మాయితోనే చేపిస్తాను ఇంకొక వీడియోని, తెలుగులో చేపిస్తాను ఒక వీడియో. ఇంగ్లీష్లో పెట్టింది కదా, తెలుగులో ఈరోజు వీడియో చేసి పంపిస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? డైరెక్ట్గా ఆఫ్లైన్లో వచ్చే స్టూడెంట్స్తో చేపిస్తున్నాను ఆ వీడియోలో. సో ఇది అబౌట్ ఇన్స్టాగ్రామ్ ఇంట్రడక్షన్, రీల్స్ పోస్ట్ చేయడం అదంతా. ఓకేనా? రేపు వచ్చేసరికి మనం రీల్స్ తయారు చేద్దాం స్క్రాచ్ నుంచి. ఫస్ట్ నుంచి కూడా కంటెంట్ రాసుకొని లైవ్లో ఒక కంటెంట్ ప్రిపేర్ చేసి ఆ కంటెంట్ని రీల్ కింద కన్వర్ట్ చేసి దాన్ని వైరల్ చేయాలంటే ట్రెండింగ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇవన్నీ కూడా రేపు క్లాస్లో చాలా ఇంపార్టెంట్, అది మిస్ అవ్వకండి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.